నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ వీరాపురపు సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, కళలు అంటుంటారు, అవును, పగటి కళలు అంటుంటారు. అవును, పగటి కళలు అంటే మనం పగటిపూట పడుకున్నప్పుడు కనే కళలా, లేదు అంటే నేను అలా అవ్వాలి, ఇలా అవ్వాలి, ఇలా మాట్లాడుకునే మాటలా? ఇది పక్కన పెడితే అసలు కళల విషయానికి వస్తే రకరకాల కళలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో గుర్తుంటాయి, కొన్ని సందర్భాల్లో గుర్తుండవు. కొన్నిసార్లు ఈ రోజు ఏదైతే విధానం మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆచరించినామో దానికి సంబంధించిన విధానానికి సంబంధించి ఏదో ఒక కళ రూపంలో వస్తుంది. కొన్నిసార్లు ఒక్కొక్కసారి ముందు ఏదైనా జరగబోతుంటే అది కళ రూపంలో వచ్చి భయపడిపోతుంటాము. కొన్ని సందర్భాల్లో ఎవరో చనిపోయినట్టు, కొన్ని సందర్భాల్లో ఎవరికో పెళ్ళైనట్టు, ఏదేదో ఇంకా మొత్తానికి ఒక హద్దు అనేది ఉండదు వాటికి. ఏదైతే ఏంటి మొత్తానికి కళ్ళన్నీ వస్తూ ఉంటాయి. నిజంగా ఈ కళలు వచ్చినప్పుడు చాలా మంది భయపడుతుంటారు కూడా. భయంకరమైన కళ్ళు వచ్చినప్పుడు, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందని వచ్చినప్పుడు, అరే ఇలా అయింది ఏంటి, వాళ్ళకి ఏమైనా అయిపోతుందేమో ఇలా. నిజంగా అసలు ఈ కళలు అనేది నమ్మొచ్చు అంటారా? 100% వాస్తవం. ఇప్పుడు ఈ కళలను మనము ఈ కళలు కంటున్నాం కదా, పగటి కళలని కానీ రాత్రి కళలని కానీ, ఈ కళలను బట్టే సినిమా డ్రీమ్స్ వచ్చేసింది. సినిమా డ్రీమ్, అవును, దీనికి ప్రేరణ ఆధారం ఏంటంటే పగటి కళలు అన్నాం కదా. అవును, పగటి కళలు కూడా మనం మామూలుగా ఇలాగే ఉంటాము, స్పృహలో ఉన్నప్పుడు మామూలుగానే ఉంటాము. ఆయన మనకు స్క్రీన్ మీద కనిపించినట్టు కనిపిస్తూ ఉంటుంది, జరగబోయేటి చాలా మందికి. అంటే చాలా మందికి అంటే అందరికీ కాదు, ఆ జాతకులకి మాత్రమే. ఏ జాతకులు? ఆ జాతకులు అనే చెప్పేదానికన్నా చంద్ర కళలు అంటారు. చంద్ర కళలు, చంద్రుడు వచ్చేసి లగ్నంలో ఉన్న, లేదు మిథున లగ్నమై లేదా కన్యా లగ్నమై ఆ లగ్నంలో చంద్రుడున్నా, లేదు లగ్నం మిథున లగ్నం లేదా మేష లగ్నం లేదా మిథున లగ్నం కన్యా లగ్నం, ఈ లగ్నాలలో బుధుడు ఉండి జన్మించిన, లేదంటే గురువు ఉండి జన్మించిన, లేదా శుక్రుడిని జన్మించిన, ఆ పుట్టిన సమయం అంటారు దాన్ని. ఓకే, టైం. ఆ టయాన్ని బట్టి, లేదు మిథున లగ్నమై అందులో రాహు ఉన్నా, లేదు కేతు ఉన్నా కూడాను, ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి, వాళ్ళు జన్మించిన సమయం నుంచే ఇంకా స్టార్ట్ అవుతుంది. పుట్టిన కొద్ది గంటల తర్వాత నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంటే జరిగిపోయినవి గత జన్మలు కానీ, గత జన్మలు అంటే ముందు జన్మ ఏమిటి, ఎక్కడ పుట్టాము, ఏ ప్రాంతంలో పుట్టాము, అక్కడ ఏం చేస్తాము, మనం ఏం సాధించాము, ఏమిటి మన జీవితం జరిగిపోయింది అన్నది కూడా మొత్తం కనపడుతూ ఉంటుంది మనకి. ఓకే ఓకే. ఆ కనిపిస్తూ వాళ్ళు భయపడము, ఉలిక్కి పడ్డము, ఏడ్చడము, అంటే అవన్నీ తలుచుకొని ఏడ్చడము, ఉలిక్కి పడ్డము, భయపడ్డము జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్న దాంట్లో ఆ పిల్లలు అభివృద్ధి చెందలేకపోతుంటారు. సరే, దానికి కలినీళ్ళని చల్లుతారు. ఆ చల్లిన వాళ్ళ యొక్క ప్రభావం కూడా పుట్టిన కలినీళ్ళని చల్లుతారు. ఆ చల్లిన ప్రభావం అయినా కూడాను కొంతవరకు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, కానీ అవి తరచు వస్తూ ఉంటాయి. సరే, పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా మనకు కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలు ఏంటంటే ఏదైనా సరే జరగబోయేది మనకు ఈరోజు కళలో కనిపిస్తుంది. ఈరోజు కళలో మనకి ఏదైతే వచ్చిందో దానికి సమయం కూడా ఉంటుంది. ప్రతి కళ జరగదు, మళ్ళీ మనకు కనిపిస్తూనే ఉంటాయి, కళలు వస్తూనే ఉంటాయి. పగలు మనం కూర్చొని ఉన్న కళలు వస్తూనే ఉంటాయి, పగటి కళ. లేదు, రాత్రి నిద్రపోతున్నా కూడా రాత్రి కళలు వస్తుంటాయి. వచ్చిన కళలన్నీ జరగవు. కొంతమందికి అయితే కళలు వస్తూనే ఉంటాయి, కొంతమందికి ఏంటంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇక్కడ సమయ సందర్భం, మనకు వచ్చినటువంటి టైం, దాన్ని గుడ్ టైం, బ్యాడ్ టైం, ఆ వచ్చిన సమయాన్ని బట్టి జరగాల్సింది జరిగి తీరుతూ ఉంటుంది. కానీ మనకు ఆ మెసేజ్ ముందే వచ్చేస్తుంది, తెలిసిపోతుంది, తెలియచేస్తాడు. జరగబోయేదాన్ని కళలో మెసేజ్ అనేది వచ్చేస్తుంది. ఆ కళలో మనకు కనిపిస్తుంది. ఎట్లా కళ్ళకు కట్టినట్టే మనం డైరెక్షన్ చేసి మన సినిమా తీసినట్టుగానే మొత్తం అంతా కళలో కనిపించేస్తుంది. ఈ వచ్చిన కళే రేపు కానీ
అంటే మరుసటి రోజు నిద్ర లేచాక ఆ రోజే జరగడం కానీ, లేదంటే వారానికి జరగడం కానీ, లేదా నెలకు జరగడం కానీ, లేదా సంవత్సరం లోపైనా సరే మనకు వచ్చిన కళ ఏదైతే ఉందో అది జరిగే తీరుతుంది. సమయాన్ని బట్టి ఎప్పుడు జరుగుతుంది అన్నది పక్కన పెట్టేసాయి. ఎప్పుడైనా జరగచ్చు. కానీ ఆ జరిగిన సందర్భాన్ని బట్టి మనం అది చూసామనుకోండి, మన కళ్ళ ముందరే జరిగింది అనుకోండి, అప్పుడు మనం అనుకుంటాం, అరే ఈ కళ నాకు ఇదంతా నాకు ముందే తెలుసు కదా, ముందే నాకు కళలో వచ్చింది, నాకు వచ్చిన కళే ఇక్కడ జరిగిందే అని చెప్పేసి అప్పుడు వాళ్ళు డ్రీమ్లోకి వెళ్ళిపోతారు. ఏమిటి ఇది, నాకు ముందే తెలిసిందే అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటుంటారు. ఈ కళ నాకు ముందే వచ్చింది, జరుగుతుందని. నేను జరుగుతుందో లేదో నేను అంతగా దాన్ని పట్టించుకోలేదు. జరిగిన తర్వాత నాకు ఈ జరిగేది ముందే నాకు తెలిసిపోయింది అని చెప్పేసి అందరికీ చెప్పుకుంటుంటారు. ఇలా ప్రతి కళకు ఒక్కొక్క టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో వచ్చిన కళ ప్రతిదీ జరిగే తీరుతుంది. అది ఎటువంటిదైనా సరే. ఒక మనిషికి పెళ్ళైనట్టు వచ్చింది అనుకుందాం, అది జరుగుతుంది. లేదు ఆ మనిషికి ఎవరో చనిపోతున్నట్టు కళ వచ్చిందనుకోండి, అది కూడా 100% జరుగుతుంది. అది రేపే జరగచ్చు, లేదా నెలకో జరగచ్చు, కానీ సంవత్సరమో అయినా కానీ జరిగే తీరుతుంది అన్నమాట. కొంతమందికి దేవుళ్ళే కళలో వచ్చారని చెప్పి ఏదో అది బాగు చేయడము, లేకపోతే గుడి కట్టించడము, ఇలాంటివి అని చెప్పి చెప్తుంటారని చెప్పి అంటారు. ఇది నమ్మొచ్చు అంటారా? 100%. ఎందుకంటే మనకు పాజిటివ్ మెసేజ్ అన్నాం కదా, భగవంతుడు ప్రత్యక్షంగా వాళ్ళకి కనిపించాడు, పరోక్షంగా అంటే కళల రూపంలో కూడా మెసేజ్ ఇస్తాడు. ఇలా చెయ్యమని చెప్పి మనకు ముందే తెలియచేస్తాడు. ఆ తెలియచేసేది కూడా ఏమిటి అంటే, ఆయన ఇచ్చినటువంటి ఆ మెసేజ్ 10 మందికి ఉపయోగపడుతుందా లేదా, ఇదే కాకుండా ఇది 10 మందికి మంచి జరుగుతుందా లేదా అన్నది కూడా మనం ఆలోచించుకొని ఆ వచ్చినట్టు కళని మనము ఆలస్యం చేయకుండా తక్షణమే ఆ కళను మనము అమలుపరచాలి, అంటే చేసి చూపించాలి. ఇందాక మీరు అన్నట్టు గుడి కట్టడమో, లేకపోతే కోనేరు కట్టడమో, ఇవే కాకుండా సత్రం అనేవాళ్ళు పూర్వం. అంటే ఇప్పుడు హోటల్స్ అంటారు అనుకోండి. సత్రం అంటే ఏంటంటే 10 మంది అక్కడ గూడు లేని వాళ్ళు 10 మంది వచ్చి ఉండిపోయేదానికి నివాసం. ఇలా సత్రాలు అంటే ఏంటి, ఉచితంగానే. ఇవన్నీ కట్టడం అంటే కూడా వాడు గత జన్మల్లో కూడా రాజు అయి ఉన్నవాడే చేయగలడు. ఏమిటి, రాజు. పూర్వజన్మలో రాజు అయి ఉంటేనే మళ్ళీ ఆ కోరికలు మళ్ళీ తీర్చుకుంటాడు కూడా. మళ్ళీ జన్మలో కూడా వాడు గుడి కట్టించడము, కోనేరు కట్టడము, లేదంటే బావి తవ్వించడము, లేదా సత్రం నిర్మాణం చేయడము, ఉపయోగపడే పనులే చేస్తూ ఉంటాడు. కళలు అనేటివి మనకు ప్రతి కళ కూడాను జరిగే తీరుతుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు అనమాట. మన కళ్ళకు మనం చూసినప్పుడే ఇది నిజమో అని తెలుస్తుంది. మనం చూడకుండా ఉంటాం కదా, ఆ కళ ఏం జరిగిపోతుంటుంది, కానీ మనం చూడలేదు కాబట్టి అది మనకు తెలియదు. చూడని పక్షాన తెలియదు. ఎట్లా తెలుస్తుంది? మనకు వచ్చిన కళ మనకు కళ్ళ ముందర కనిపిస్తేనే మనకు నమ్ముతాం మనం, అవును ఇది నిజం అని. అలా దాన్ని 6th సెన్స్ అని కూడా అంటారు. భూత భవిష్యత్తు అన్నది ప్రతి మనిషికి కూడా జరగబోయేటువంటి ఉపద్రవాలు కానీ, అది ప్రపంచానికి జరగబోయే ఉపద్రవాలు కానీ, లేదు ఆ నగరానికి జరగబోయే ఉపద్రవాలు కానీ, గ్రామానికి జరగబోయే ఉపద్రవాలు, లేదా వాళ్ళ కుటుంబానికి జరగబోయేటువంటి ఉపద్రవాలు కానీ, అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ప్రతిదీ కూడా కళ వస్తూనే ఉంటుంది. ఆ కళను కనుక్కున్నవాడే ఒక పండితుడితో సమానం. కళ కనుక్కున్నవాడు పండితుడు, అంటే మహాపండితుడు అంటారు. అతనితో సమానమైనటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళంతా కూడా పూర్వ జన్మలో వాళ్ళ జన్మలు మామూలు జన్మలు కాదనమాట. చాలా చాలా గొప్ప గొప్ప ఉన్నత స్థానంలోనూ ఉన్నత స్థాయిలోనూ వాళ్ళ జీవనం జీవించి వచ్చినటువంటి వాళ్ళే. 10 మందికి వాళ్ళు ఆదర్శ ప్రాయాలన్నమాట. అటువంటి వాళ్ళకి మరు జన్మలో కూడా కళలు అనేటివి వస్తూనే ఉంటాయి. గురువుగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 1,000,000 అప్పులు ఉన్నా సరే అవి ఎన్నున్నాయి అనేది పక్కన పెట్టు, తినటానికి
పూట కూడా గడవని స్థితిలో ఉన్నా సరే నీ ధైర్యాన్ని మాత్రం ఎక్కడ కోల్పోవద్దు, ధైర్యంగా ఉండాలి, అన్ని సర్దుమనుగుతాయి నిదానంగా అని చెప్పి అంటూ ఉంటారు. నిజంగా ప్రతి అడుగున మనకు ప్రతి కదలికలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదైనా డబ్బు లేదే గడవదు. అట్లాంటిది మనకు డబ్బు లేకనే అప్పులు చేసాం, అప్పులు అంత కుప్పు ఉంది, తినటానికి ఒక 5 ఏళ్ళు లోపలికి వెళ్ళటానికి సరిగ్గా ఫుడ్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోతామే తప్ప అసలు ఈ జీవితమే ఎందుకు అనుకుంటామే తప్ప ధైర్యంగా ఎలా ఉంటామంటారు? అసలు ఏంటి వాళ్ళు చెప్పిన దానికి అర్థం? చాలా మంచి విషయాలే అడిగారు. ఇవన్నీ కూడా మనిషికి మనోధైర్యాన్ని ఇచ్చేటువంటివి. మనోధైర్యం అంటే బ్రతక నేర్చిన వాడు అంటారు కదా. అవును. బ్రతక నేర్చిన వాడు అంటే ఏంటంటే ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, తనంతట తానే ప్రతిదాన్ని అన్వేషించాలి. పుట్టగానే మనిషి పెద్దలు మాట్లాడే మాటలను బట్టి అనుసరిస్తాడు తప్ప సొంతంగా మాట్లాడలేడు. రాను రాను ఎదిగే కొద్దీ 10 మందితో కలిసి మనుషుల్ని చదువుతాడు. ఆ మనుషుల యొక్క మాట తీరు, ఆ మనుషుల యొక్క నడుచుకునే నడవడికను బట్టి ఇతనికి ఆదర్శం అవుతుంది. అంటే మనం కూడా ఇలా చేయాలి అని. అనగా ఇట్లా ప్రతి విషయాలలోనూ మనిషి 10 మందిని అనుసరించే నడుచుకుంటాడు. అలాగే బ్రతకడం కోసం, ఏదైనా సాధించడం కోసం పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రతిదాన్ని ప్రయత్నం చేయాలి. ప్రతిదాన్ని ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటే సాధించిందంటూ ఏదీ ఉండదు. మనం ఈరోజు ప్రయత్నం చేశాము, కాలేదు అని నిరాశ చెందకూడదు. ఇంకొక స్టెప్ పెంచాలి రేపు స్ట్రాంగ్గా. అలాగే 2వ రోజు కాలేదు, అప్పుడు ఇంకా దృఢంగా బలంగా ఆ సంకల్ప బలాన్ని ప్రయత్నం చేస్తే మనం తినడమే కాదు, మనతో పాటు 10 మందికి పెట్టగల స్తోమతను కూడా మనం సంపాదించి 10 మందికి దారిని చూపించగలం. ఇందాక మీరు అన్నట్టుగా మనిషి పుట్టుకతో ఏది నేర్చుకోలేడు, మనిషి పుట్టుకతో ఏదీ చేయడు. మనం మాట్లాడే మాటలు కూడా పుట్టగానే ఎవరు మాట్లాడరు. నేను ఇందాక చెప్పాను, అనుసరించడం, ప్రతిదీ సర్వే, అంచనా. మన తల్లిదండ్రులు మనకు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇలా మాట్లాడు అలా మాట్లాడని చిన్నప్పుడు పిల్లలప్పుడు చెప్తూ ఉంటే ఆ మాటల్ని మనము అర్థం చేసుకుంటూ ఆ మాటల్నే నేర్చుకుంటాం. వాళ్ళు మంచి మాట మాట్లాడారనుకోండి, మనం అదే మాటను తీసుకుంటాం. అదే వాళ్ళు చెడ్డగా మాట్లాడుతున్నారనుకోండి, అదే మాటని మనము ఆచరిస్తాం. మన తల్లిదండ్రులు మనకి ఏది నేర్పారో, అంటే మన తల్లిదండ్రులే కాకుండా మన తోటి వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏది మాట్లాడారో అదే మనం మాట్లాడతాం. అలాగే మన పక్కన ఎవరైతే పిరికి వాళ్ళు ఉన్నారో మనకు కూడా అదే పిరికి లక్షణాలు అవలంబన వచ్చే అవకాశం ఉంది. మన పక్కన ధైర్యవంతులు ఉంటే మనకు కూడా అంతకంటే రెట్టింపు ధైర్యం వస్తుంది, అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మీరు ఇందాక అన్నట్టు బ్రతుకు తెరువు కోసం మనకు అనాదిగా నుంచి కూడాను ఎవరు పాస్తులు సంపాదించి పెట్టలేదు ఎవరు కూడా. ప్రతి ఒక్కరూ కష్టే పలి అంటే ఇంకా చెప్పాలంటే నేను చిన్నప్పుడు వాస్తవంగా వస్తువు మార్పిడి ఉండేది. వస్తువు మార్పిడి అంటే ప్రతిదానికి డబ్బులు తీసుకుపోయి కొనేది కాదు. నేను చిన్నప్పుడు సత్తు పైసలు 10 పైసలు, 5 పైసలు, 10 పైసలు, పావల, అదే 20 పైసలు, 25 పైసలు, ₹10, 50 పైసలు, ఇలా రూపాయి ఉండేటివి. అయితే అవి కూడా రేరు పల్లెల్లో. మేము ఏదన్నా కొనుక్కోవాలంటే మనకు పండిన ఒడ్లు కానీ, రాగులు కానీ, సొద్దలు కానీ ఇలాంటివి స్వాల, సేరు, 2 సేర్లు అవి తీసుకువెళ్ళేది ఒడ్లు. మనం ఇచ్చేది ఐస్ కావాలంటే ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీము, ఇంకా మనం గుగ్గుళ్ళు అంటారు, రకరకాలైనటువంటి నిప్పట్లు అని చెప్పేసి ఏదైనా వస్తువులు మనకు కావాల్సినవన్నీ కూడా చాక్లెట్లు, బిస్కెట్లు, ఇవన్నీ కూడా ఇవి వేసి
తెచ్చుకునేవాళ్ళు. అంటే డబ్బు ఇచ్చే కొనుక్కోవడం కాదు, మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి కూడా మనకు కావాల్సిన వస్తువు తెచ్చుకోవడం. అవును, ఇదే ఉండేది. అప్పుడు చిన్నప్పుడు డబ్బులు తెలియదు. ఓకే ఓకే, డబ్బులు తెలియదు. అదే ఆ రోజులే బాగుండేవేమో. మరి చాలా ఆనందంగా ఉండేది. అదే కదా, మనకు కావాల్సినవి పండుతాయి కాబట్టి మనం పండించుకుంటాం కాబట్టి. ఎందుకంటే అప్పుడు చెరువుల కింద పంటలు ఉండేటివి. మనమేమి బోర్లు వేసి మోటార్లు పెట్టి కరెంటు ఇవన్నీ లేవు కదా. కరెంటు ఎప్పుడు వచ్చింది, విద్యుత్ ఎప్పుడు వచ్చింది, బోర్లు ఎప్పుడు వచ్చాయి అనేది మనం ప్రతిదీ సర్వే. అయితే ముందు చెరువులు, ఆ చెరువుల నుంచి మనకు ఒక సంవత్సరంలో 2 పంటలు వస్తాయి. 2 పంటలు అంటే దాదాపు 30 బస్తాలు, ఒక పంటకి 30 బస్తాలు, 20 బస్తాలు ఇలా వచ్చేటివి. సంవత్సరం కల్లా వచ్చేటప్పటికి 30 బస్తాలు పంటకి వేసుకుంటే 60 బస్తాలు వడ్లు వచ్చేటివి. నువ్వు సంవత్సరం తరబడి రోజు ఇంట్లో 20 మంది కాకపోతే 50 మంది తిన్నా తరగదు. అనగా ఇంకా మనకు పంటకు సంబంధించి అదొకటే కాకుండా మిగతా ఎట్సెట్రా అన్నీ కూడా అందుబాటులో దొరికేటివి. అప్పుడు డబ్బులతోనే డబ్బులే జీవితం, డబ్బు లేకపోతే జీవించలేము, డబ్బు లేకపోతే బ్రతకలేము అన్నమాట పొరపాటు. డబ్బు లేకుండా ప్రపంచంలో ప్రతి మానవుడు జీవించవచ్చు. ఇప్పుడు కాదు, ఇప్పుడైనా జీవించవచ్చు. కానీ మనం చేసుకున్న క్రియేటివిటీ ఇది. లేకుండా కూడా జీవించవచ్చు. ఆ రోజులు ప్రతి మనిషిలో మార్పు వస్తే జరుగుతుంది తప్ప ఏ ఒక్కరిలో మార్పు వస్తే జరగదు. అయితే ధనం ఇదం మూలం జగత్. ఇక్కడ మనకు ధనం అనేది లక్ష్మీ నివాసం. ధనం ఉన్నవాడు లక్ష్మీపుత్రుడు. ఏమిటి? లక్ష్మీపుత్రుడు. అలాగే ధైర్యం ఉన్నవాడు కూడా లక్ష్మీపుత్రుడే, ధైర్యలక్ష్మి. బ్రతకడం కోసం నాకు ఇది తెలియదు, నేను ఇది చేయలేను అని అనుకోకూడదు. ధైర్యం ఉన్నవాడు ఏంటంటే చేసేస్తాడు. చేత కాని దాని కానీ తెలియదు, దాన్ని నేను సాధించలేను అనుకోడు. మొండిగా ప్రయత్నం చేస్తాడు, సక్సెస్ అవుతాడు. వాడిని లక్ష్మీపుత్రుడు అంటారు. విజయలక్ష్మి వరించింది, ధైర్యే లక్ష్మి. ధైర్యలక్ష్మి ఉంటే విజయలక్ష్మి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా దానికి మించింది లేదు. అన్నిటికీ కూడా సాహసం ప్రతిదీ. అయితే ఇక్కడ మనకు ప్రతి విషయంలో జీవన విధానానికి సంబంధించి మనం బ్రతకడం కాదు, మనం 10 మందిని పోషించాలి. మనంతటా మనం బ్రతకడమే కాదు, మనం 10 మందిని పోషించినప్పుడే వాడు మహానుభావుడు. వాడే దైవం మనుష్య రూపేణ. దైవం మనుష్య రూపేణ 10 మందికి పెట్టినవాడు దేవుడు. 10 మందికి పెట్టినవాడే దేవుడు. రెండోది 10 మందిది పీక్కొని తినేవాడు కాదు, 10 మందిది పీక్కొని తినేవాడు రాక్షసుడు. 10 మందికి పెట్టేవాడే దేవుడు. ఇలా మనము చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ మనము పట్టుదలతో ధైర్యంగా ప్రతి పనిని ప్రయత్నం చేస్తే సాధించిందంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఈ ప్రపంచంలో సాధించిందంటూ ఏదీ ఉండదు. ఎంతవరకైనా అది సాధించవచ్చు. ప్రతి విషయంలో కూడా మనకు ఆ ధైర్యం అనేది ఉండాలి. ముఖ్యంగా దాన్ని మనోధైర్యం అనొచ్చు, లేదా మొండితనం అనొచ్చు, లేదా ఎలాగైనా పేరు పిలవచ్చు. కానీ బ్రతకడం ఈజీనే. కానీ 10 మందికి నష్టం కలిగించకుండా బ్రతికిందే బ్రతుకు. 10 మందికి కష్టము నష్టము కలగ చేయకుండా బ్రతికిన వాళ్ళే దేవుడితో సమానం. అదే సమస్త సుఖినో భవంతు, సమస్త లోకానాం సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ బాగుండడానికి కోరుకున్నవాడే మగాడు. గురుగారు, మంచి మనుషులతో మనం సహవాసం చేసినప్పుడు కానీ, వాళ్ళ చుట్టుపక్కల మనం తిరుగుతున్నప్పుడు కానీ మనకు అలాంటి ప్రభావమే పడుతుంది. మనం కూడా మంచి పోకడలో వెళ్తుంటాం అంటుంటాం. అదేవిధంగా చెడు వాళ్ళతో సహవాసం చేసిన, చెడు వాళ్ళు ఉండే ప్రాంతంలో మనం ఉన్నా ఆ వ్యసనాలు వాళ్ళకుండే అవన్నీ కూడా ప్రభావం మనని ప్రభావితం చేసి మనం కూడా అదే పోకడలో వెళ్ళే విధానాన్ని ఆచరిస్తుంటామని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా ఈ మంచి చెడు, మంచి వాళ్ళతో సాహసం చేస్తే మంచి, చెడు వాళ్ళతో చేస్తే చెడు
ఇదంతా నమ్మొచ్చు అంటారా? ప్రతి ఒక్కరికి కూడా మన ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉంటే, మన పక్కన చెడు వాళ్ళు ఉంటే ఏంటి, మంచి వాళ్ళు ఉంటే ఏంటి, నా ఆలోచన కరెక్ట్గానే ఉంది, సరైన పద్ధతిలో ఉంది, నేను కరెక్ట్గా వెళ్తున్నా, అది కదా ఆలోచించాలి. ఎందుకు పక్కనున్న వాళ్ళు ఎందుకు మనల్ని ప్రభావితం చేయాలి, మనం ఎందుకు వాళ్ళ ప్రభావితం చేస్తే మనం దానికి ఎఫెక్ట్ అవ్వాలి, ఈ విధానాన్ని అంతా కూడా అసలు నిజంగా నమ్మొచ్చు అంటారా? ఇది ఒక మూఢనమ్మకంగా భావించవచ్చు అంటారా? లేదు, 100% కరెక్ట్, చెప్పింది నిజమే. ఎలా కరెక్ట్ అంటారు? వాస్తవంగా ఈ ప్రపంచంలో ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుంది అంటే దానికి అక్కడ ఉన్నటువంటి మంచి చెడులను బట్టే ఆ కథ, ఆ స్టోరీ అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. తర్వాత రాను రాను అది చరిత్రలో కథలు, స్టోరీలు, జరిగిపోయిన దాన్ని పురాణం, కథ, మనకు ఇతిహాసం, స్టోరీ, అనేక రకాలు. మాట ఏదైనా కూడా, పదాలు ఏవైనా కూడా, ప్రపంచమంతా వర్షం కురిచినా ఆ నీరు పైనుంచి కాలువలుగా పారిపోయినా, లేదా భూగర్భం నుంచి రాతి కీట్లలో నుంచి పారిపోయినా అవన్నీ కలిసిపోయి సముద్రంలోనే చేరేది. అలాగే మనం ఎన్ని చెప్పినా మన చుట్టూ ఉన్నటువంటి ఒక నడవడికే మంచి చెడులను తెలియచేస్తుంది. మన చుట్టూ ఉన్నటువంటి విధానమే నడవడికలను తెలియచేస్తుంది. దీంట్లో ఎగ్జాంపుల్గా మనము పూల వనం పక్కన ఉన్నామనుకోండి, లేదంటే పూలు అమ్మే చోట ఉన్నామనుకోండి, పూల తోట పక్కన ఉన్నామనుకోండి, మన చుట్టూ పూలు ఉన్నాయనుకోండి, ఆ పూల నుంచి వాసన పరిమళిస్తూ ఉంటుంది. ఆ వాసన మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆయుష్ను కూడా పెంపొంద చేస్తుంది. ఇదే కాకుండా మనము గాలిలో తేలిపోయినట్టు డ్రీమ్లోకి వెళ్ళిపోతాం. ఐ డ్రీమ్లోకి అంటే డ్రీమ్ అంటే ఐ అంటే ఎక్స్ట్రా, ఎక్కడికో వెళ్ళిపోతాం. అంటే ఆలోచన, మనసు తేలికగా, ప్రశాంతంగా, ఊహల్లో, ప్రపంచపు అంచుల్లోనూ అన్నట్టు, పైన మనం ఫ్లైట్లో వెళ్తుంటే ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా ఎక్కువగా ఏదో తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ, మన ఊహలు, మన డ్రీమ్స్ అనేది అలా అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పూల వాసన అనేది మనకు తెలివి, జ్ఞానాన్ని పెంపొంద చేస్తూ ఆనందాన్ని పొందేలాగా, సంతోషంతో నిండినటువంటి జీవితాన్ని గడిపేలాగా, ఆనందము, సంతోషము అనే ఒక పాజిటివ్ గాలి మనకు వస్తుంది. మనిషికి అనేక వాటిపైన కోరికలు కలుగుతాయి. అనేక కోరికలు అంటే ఒంటరిగా ఉన్నాడు అనుకో, పూల పక్కన తోడు కావాలనే ఆలోచన కలుగుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మంచి ఆలోచనలు పెంపొంద చేస్తుంది. అదే డ్రైనేజీ పక్కన ఉన్నామనుకోండి, ఆ డ్రైనేజీ నుంచి వచ్చే వాసన ఎలా ఉంటుంది? దుర్వాసన. మనము ఆ వాసనను భరించలేము, దాన్ని మనం పీల్చడానికి కూడా ఒప్పుకోము. ఎందుకంటే ఆ పీల్చే అటువంటి గాలి నుంచి సూక్ష్మ క్రిములు వచ్చేస్తాయి. ఆ గాలిలో మనకు కనిపించినటువంటి క్రిములు, ఆ వాసనను మనం చాలాసేపు మనం ఆ గాలిని పీల్చామంటే తద్వారా అనారోగ్యాలు సంభవిస్తాయి, ఆయుష్ కూడా క్షీణిస్తుంది. ఇవే కాకుండా మన మైండ్ వచ్చేసి నెగిటివ్ ఆలోచనలకి, చెడు ఆలోచనలకి ప్రేరేపణ చేసే అవకాశం ఉంటుంది. ఇది కాదనుకుంటే మనిషికి జీవితం పైన విరక్తి చెందేలా ఉంటుంది. అది నెగిటివే. మనిషికి జీవితం పైన విరక్తి అంటే ఎందుకు ఈ బ్రతుకు అన్న ఆలోచన కూడా నెగిటివే. ఎందుకంటే దానికి జీవం లేదు, అంటే దానికి ఇంకా కోరిక లేదు. కాబట్టి అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఇక్కడ చెడ్డవాడు, మంచివాడు మనకు తోడుగా ఉన్నాడనుకో, వాడి జీవితంలో మంచి చెడులు, తెలిసి తెలియని విషయాలు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, మంచి ఏది చెడు ఏది, మనం మాట్లాడే మాట కూడా, మన మాట తీరును కూడా అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి అని ప్రతి విషయంలో కూడా మనకు ఒక కరెక్షన్ చేసుకుంటూ మన జీవితానికి నేర్పిస్తూ, ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో కూడా తెలియచేస్తూ, ఎలా నడుచుకోవాలో ఎలా నడవకూడదో అని కూడా మనకు తెలియచేస్తూ, మనకు ఒక దిక్చూచి, ఈ సూర్యుడు ఉదయించి తూర్పున
పడవన్న ఎలాగ అస్తమిస్తున్నాడో అలా ఒక దిక్చూచి మంచివాడు ఉంటే అన్ని మంచి మార్గాలకే దారి తీస్తుంది. జీవితాంతం కూడాను అది ఒక ప్రేమ అనే బంధంలో ఒకరికి ఒకరు తోడు నీడగా, ఎటువంటి చెడు ఆలోచనలు చెడు పనులకి అవకాశం ఇవ్వకుండా తావివ్వకుండా, అలాగే ప్రతి రంగంలోనూ చక్కగా వాళ్ళు దేశానికే ఆదర్శంగా, ఆ గ్రామానికి కానీ నగరానికి కానీ దేశానికి కూడా వాళ్ళు ఆదర్శంగా నిలబడతారు. అటువంటి వాళ్ళని గురువులు అయితే గురువులుగాను, లేదంటే వాళ్ళని దేవుళ్ళుగా కూడా పరిగణలోకి తీసుకునే అంతటి వాళ్ళ నడవడికి ఉంటుంది. అలాగే చెడ్డవాడు అనుకున్నాం, చెడ్డవాడు ఉన్నాడు అనుకో, మనం మంచి పని చేస్తున్నాం అనుకో, వాడు ఓర్వలేడు. ఎందుకంటే నువ్వు చేసే మంచిదే, నువ్వు మంచి పనే చేస్తున్నావు, కానీ వాడు ఎందుకు ఓర్వడంటే వీడు మంచి పని చేస్తే వాడి క్రెడిట్ అంతా వాడికి వస్తుంది పబ్లిక్లో. అంతే. అదే వీడికి లాభం ఏమిటి? ఎవరికి? చెడ్డవాడికి. వాడిని చెడగొడితే, వాడిని డైవర్ట్ చేస్తే, వాడిని దారి మళ్ళిస్తే 10 మంది వాడిని తిడతారు, దూషిస్తారు. అప్పుడు వాడు బ్యాడ్ అయితే అది వీడికి ఆనందం, సంతోషం, చెప్పలేనంత వాడికి బూస్ట్ అన్నమాట. ఎందుకంటే చెడగొట్టడంలో చెడ్డవాడు నెంబర్ 1 అన్నమాట. కాబట్టి అది వాడికి ఆనందం, వాడికి ఎంతో ఆనందం. అది చెప్పలేనంత 1000 ఏనుగుల బలంలాగా వాడు భ్రమిస్తూ ఉంటాడు. వాడు చెడిపోతాడు, వీడు చెడిపోతాడని కూడా వీడికి తెలియదు. అందే చెడగొట్టకురా చెడిపోయేవు అంటే చెడపకురా చెడిపోయేవు. అలా వాడిని చెడగొడతాడు, వాడు చెడిపోవడమే కాదు, మంచివాడిని చెడగొట్టడం వల్ల వీడు కూడా చెడిపోతాడు. రెండూ జరుగుతాయి. అంటే ఆలోచన ఏంటంటే వాడు ప్రతి విషయంలోనూ చెడగొడుతూ ఉంటాడు. ప్రతి విషయంలో అంటే చదువులో కానీ, ముందు చిన్నప్పటి నుంచి ఆటల్లో కానీ, తర్వాత చదువులో కానీ, తర్వాత సంపాదించేటువంటి పనుల్లో కానీ, మనం ప్రతి రంగంలో జాబ్ ఇస్తాం 10 మందికి. ఆ 10 మంది మంచి వాళ్ళు అవుతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఆ కంపెనీని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. ఆ 10 మందిలో ఒక్కడు చెడ్డవాడుండి 9 మంది మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఒక్కడు 9 మందిని చెడగొట్టేస్తాడు. అంటే అందరికీ ఎవరి జుట్టు వాళ్ళకి ముడేస్తాడు, అందరినీ చెడగొట్టేస్తాడు. అనగా మనము ఒక కడవడ పాలు పెట్టి దాంట్లో ఒక నిమ్మరసం డ్రాప్ పిండినా ఆ పాలు ఇరిగిపోయినట్టుగా ఆ మిగతా 9 మందిని చెడగొట్టడమే కాకుండా కంపెనీని కూడా లాస్ గురి చేస్తాడు. లాస్ట్కి వీడికి కూడా ఆ కంపెనీలో జాబ్ లేకుండా పోతుంది, ఆ కంపెనీ నుంచి వీడికి జీతం కూడా ఇవ్వలేని పరిస్థితికి వస్తుంది, ఆ కంపెనీ మూసేసే స్థాయికి తీసుకొచ్చేస్తాడు. అదే వాడు చెడిపోయాడు అనమాట, చెడ్డవాడు. అంతే. కంపెనీ ఉంటే 10 మందికి ఉపయోగపడుతుంది, అది డెవలప్మెంట్ అవుతే ఇంకా ఒక 10 మందికి కూడా అవకాశం వస్తుంది. అలా మంచివాడు ఇలాంటి పనులు చేసుకోబోతుంటాడు. చెడ్డవాడు ఏంటంటే ఆ చేసే వాళ్ళని కూడా చేయనీడు, చెడగొడతాడు. ఉన్న 10 మందిని చెడగొట్టడమే కాకుండా కంపెనీనే చెడగొట్టేస్తాడు. దాని నుంచి వీడికి పని లేకుండా పోతుంది, వీడితో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా పని లేకుండా పోతుంది, అందువల్ల ఆదాయం లేకుండా పోతుంది. చెడ్డవాడు అనేవాడు డేంజర్. మనం ఎవరినైనా దగ్గరికి తీసుకునేటప్పుడు వాడు మంచివాడా చెడ్డవాడా అని మనం ఆలోచించి తీసుకోవాలి. అంటే మనకు ఎవరైతే ఏముందిలే తీసేసుకుందాం, మన పని జరుపుకుందామని మనం అనుకున్నాం అనుకో, మన పని జరగడం కాదు, మన పని అయిపోతుంది, మన పని అయిపోతుంది. ఇలా ప్రతి రంగంలో ఇలా ఉండడం వల్ల మన భారతదేశం అభివృద్ధి చెందలేకపోతుంది. అభివృద్ధి చెందిన మళ్ళీ అప్ అండ్ డౌన్లు. ఇక్కడ మూన్ అంటే చంద్రుడు, శుద్ధపక్షము శుక్లపక్షము అంటారు. చంద్రుడు ఎలా దినదినము పౌర్ణం వరకు అభివృద్ధి చెందుతున్నాడో అలా ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ ప్రతిదీ అలా డెవలప్మెంట్ జరుగుతూనే వెళ్ళాలి. అలా డెవలప్మెంట్ జరుగుతూ వెళ్తూ ఉంటుందో పౌర్ణమి రోజు అనేది ప్రపంచానికంతా ఓ వెలుగు, వాళ్ళ కంపెనీకి వాళ్ళ ఇంటికి పండగలాగా. ఒక కంపెనీని 10 కంపెనీలుగా అభివృద్ధి చేసే అటువంటి అభివృద్ధి చెందుతుంది. ఈ చెడ్డవాడు ఉంటే ఏమవుతుంది? చీకటి అయిపోతుంది, ఏమవుతుంది? శూన్యం అయిపోతుంది. ప్రతిదీ చెడగొట్టేస్తుంటాడు.
ప్రతి దాని నష్టాలకు గురి చేస్తుంటాడు. ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా అంతే. ఇది ఈ విషయమో అని చెప్పడానికి లేదు. వాడి వల్ల బాగుపడేది ఏమి ఉండదు, అంతా అనర్థమే. ప్రపంచాన్నంతా కూడా నాశనం చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే అటువంటి వాళ్ళే యుద్ధాలను సృష్టించే స్థాయికి పోతుంది, యుద్ధాలని సృష్టించే స్థాయికి వెళ్ళిపోయేసి ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి చెడ్డ వాళ్ళని మనము దగ్గరికి కాదు కదా, దూరంగా పెడితే, ఎంత దూరం పెడితే అంత మంచిది. వాళ్ళ గాలి సోకినా కూడా మైలే. ఓకే, ఇక్కడ మనిషి, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులంతా ఒకటే, ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ, అందరూ మనుషులంతా ఒకటే, మనిషే. కానీ వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు మంచి ఆలోచన చేస్తూ మంచి 10 మందికి ఉపయోగపడి చేసే వాళ్ళే మంచి రిచ్ పర్సన్స్. 10 మందికి నష్టం కలగచేసే వాళ్ళు చండాల, ఏమంటారు, చండాలరు అంటారు. అంటే అంతా నాశనం చేస్తుంటారు. కాబట్టి అందుకనేసి ప్రతి విషయంలో మంచి చెడు అనేది ఉండనే ఉంటుంది. ప్రపంచం అంతా అభివృద్ధి చెందాలంటే మన ఆలోచన బట్టే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. మనం అభివృద్ధి చెందుతాం, మన చుట్టుపక్కల వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారు, ప్రపంచం అంతా అభివృద్ధి చెందుతూనే వెళ్తూ ఉంటుంది. అదే మంచి చెడులు, నెగటివ్. ఇందాక ఇక్కడ మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క తీరు, మనిషి యొక్క నడవడిక, ప్రవర్తనను బట్టి ప్రపంచం అంతా కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆలోచన, అన్ని ఆలోచన అయితే అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది, అది డెవలప్మెంట్ కాదు. అలా అనేసి డౌన్ అయిపోదు, అలాగే ఉంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే అది డౌనే అయిపోతుంది, గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా మనిషి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణమే మన యొక్క అభివృద్ధి. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.